రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు హజ్ యాత్రను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. గన్నవరం సమీపంలోని ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్కు ఒకరోజు ముందుగానే యాత్రికులు చేరుకున్నారు. రెండో విడతలో 333 మంది హజ్ యాత్రకు బయలుదేరనున్నారు. నెల్లూరు జిల్లా మనుబోలులో శ్రీ కామాక్షి సంగమేశ్వర స్వామి ఆలయంలో కన్నుల పండుగ శివపార్వతుల ఏకాంత సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కూచిపూడి నృత్యాన్ని చిన్నారులు ప్రదర్శించారు. గుంటూరు జిల్లా తెనాలి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించిన ప్రజలకు సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భరోసా ఇచ్చారు. మంత్రి నాదెండ్ల మనోహర్పై వైసీపీ నాయకులు శివకుమార్ ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆయన అన్నారు. అలాగే నియోజకవర్గ పునర్విభజనలో తెనాలి పార్లమెంటు స్థానాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని, లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి పేర్ని నానిపై జనసేన మండల అధ్యక్షుడు గల్లా తిమోతి ఫైర్ అయ్యారు. చెరువు అభివృద్ధికి 70 లక్షల రూపాయలను సమకూర్చలేని వ్యక్తి పేర్ని నాని అని మండిపడ్డారు. బాలశేరుని చూసి నేర్చుకోవాలని ఆయన అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఫ్లెక్సీలమయంగా మారిపోయింది. కార్యాలయం చుట్టూ వెలిసిన భారీ బ్యానర్లను చూసి సామాన్య ప్రజలు నివ్వెరపోయారు. ఎప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఫ్లెక్సీలను తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎవ్రీ చైల్డ్ రీడ్ సెలబ్రేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జనావాసాల్లో గుర్తు తెలియని వ్యక్తులు పిండాలు పెట్టడం స్థానికుల్లో భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు దశరథం మూఢనమ్మకాలను కాదు, శాస్త్రీయ దృక్పథాన్ని నమ్మాలని పిలుపునిచ్చారు. అంతేకాదు బజార్లో పెట్టిన పిండాలను దశరథం స్వయంగా తొలగించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ఐటీఐ కాలనీలో పోలీసులు కార్డన్ సెట్ చేపట్టారు. ఇందులో భాగంగా కాలనీలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని 10 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. కేపీహెచ్బీపీఎస్ పరిధిలోని ఓ బస్సులో మంటలు చెలరేగాయి. ముంబై జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.